దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంన దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యం. అందుకు వారు, మనం కట్టుటకు పూనుకొందం రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ విషయాన్ని మనము కొంచెం లోతుగా అర్థం చేసుకోగలిగితే, నెహెమ్యా దేవుని మందిరం కట్టే విషయంలో వాక్యము రాయబడింది. ప్రియ దేవుని బిడ్డ, నెహెమ్యా కాలంలో ఆ దినాలలో యెరూషలేము మందిరం పాడైపోయి ఉండగా అగ్ని చేత దాని గుమ్మములు కాల్చబడినప్పుడు నెహెమ్యా దుఃఖముఖంతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు రాజు మనస్సు మార్చి మరలా ఆ యెరూషలేము పట్టణాన్ని, ఆ గుమ్మాలని, మరలా ఆ ప్రాకారాన్ని కట్టుటకు రాజు అనుమతినిచ్చినట్లుగా మనం గమనిస్తాం. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే రాజు అనుమతినిస్తాడో ఈ విషయాన్ని నెబుకద్నెజరు అక్కడ ఉంటున్న వారితో చెప్పినప్పుడు వారందరూ కూడా ఈ పని చేయుటకు, ఆ పట్టణం యొక్క ప్రాకారంను కట్టుటకు పూనుకొందము రండి అని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకై బలము తెచ్చుకునిరి. ప్రియ దేవుని బిడ్డ, మనం గమనించినట్లయితే ప్రాకారము దేని కొరకు కడతారు అనంటే, ప్రాకారము అది ప్రొటెక్షన్ కొరకు కడతారు. ఒక పట్టణానికి ప్రాకారం ఎందుకు కడతారు అనంటే, శత్రువు ప్రవేశించకుండా ఉండడానికి ప్రాకారాన్ని కడతారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన ఆత్మీయ జీవితం యొక్క ప్రాకారాన్ని కట్టుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, పాడైపోయిన ప్రాకారాలను కట్టాలని ఈ ఉదయకాల సమయంన దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ప్రాకారము ఎప్పుడు మనం కట్టుకోగలుగుతాము అంటే ప్రార్థన ద్వారానే ఈ ప్రాకారాన్ని మనం కట్టుకోగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డ, అపవాది మన మీద దాడి చేయకూడదు అనంటే, అపవాది మన మీద వాడు యుద్ధం చేయకూడదు అనంటే మనం ఏం చేయాలి అనంటే ఒక ప్రాకారాన్ని మనం కట్టుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈ ప్రాకారం కట్టుకోవాలి అనంటే దేవుని సన్నిధిలో ప్రార్థననే ఈ ప్రాకారం. ప్రియ దేవుని బిడ్డ, ఇంతవరకు ప్రార్థన అధికంగా చేసిన నీ జీవితంలో ప్రార్థన విషయంలో నువ్వు వెనకంజ పడిపోయావేమో, దేవుని సన్నిధిలో గడిపే విషయంలో నువ్వు దూరమైపోయావేమో, ఇంతకు ముందు ఉంటున్నటువంటి ప్రార్థనా జీవితము నీలో కనబడట్లేదేమో. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంన మరలా దేవుడు మనల్ని హెచ్చరించి ఏమంటున్నాడు అనంటే ప్రాకారాన్ని మరలా కట్టమంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంన ఈ మంచి పని, ఇదేం పని అనంటే ఇది మంచి పని. ప్రియ దేవుని బిడ్డ, మరలా నీ ఆత్మీయ జీవితం కట్టుకోవడం, మరలా నీ ప్రార్థన జీవితం కట్టుకోవడం, ఒకవేళ బలహీనమైనటువంటి నీ విశ్వాసాన్ని మరలా కట్టుకోవడం ఏంటి అనంటే ఇదొక మంచి పని. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంన నిన్ను నీవు పరీక్షించుకొని ఈ మంచి కార్యాన్ని చేయడానికి నువ్వు పూనుకున్నట్లయితే తప్పకుండా నీ జీవితంలో నువ్వు గొప్ప ఆదరణ, గొప్ప నెమ్మది, దేవుని యొక్క హస్తాన్ని నువ్వు చూడబోతున్నావు. ప్రియ దేవుని బిడ్డ, చాలామంది భక్తుల జీవితాలు మనం చూసినట్లయితే కూలిపోయినటువంటి వారి ఆత్మీయ స్థితిని మరలా వారు దేవుని వాక్యం ద్వారా కట్టుకున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ప్రతిరోజు బోధింపబడుతున్న వాక్యం ద్వారా నీ జీవితాన్ని నువ్వు కట్టుకోగలిగితే, నీ ప్రాకారాన్ని మరలా నువ్వు నిలబెట్టుకోగలిగితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో చేసే కార్యాలని నువ్వు ఇక మీదట చూడబోతున్నావు. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంన దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నీ ప్రాకారం పడిపోయిందా? నీ ప్రాకారం నీరసిల్లిపోయిందా? నీ ప్రాకారము అగ్ని చేత కాల్చబడిందా? ఒక్కసారి ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ. మరలా నీ ప్రాకారాన్ని నువ్వు కట్టుకోగలిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీ ప్రాకారాన్ని కట్టుకోవడానికి దేవుడే నీ ముందుండి ఆయన చేయూతనిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, మరలా నీ ప్రార్థన జీవితం కట్టుకోవడానికి నువ్వు సిద్ధమేనా? మరలా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి నువ్వు సిద్ధమేనా? మరలా నీ విశ్వాసాన్ని నువ్వు బలపరుచుకోవడానికి నువ్వు సిద్ధమేనా? ఒకవేళ నువ్వు సిద్ధమైతే తప్పకుండా ఈ మంచి కార్యాన్ని చేయడానికి ఈరోజే నువ్వు పూనుకో. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు పోస్ట్పోన్ చేయడానికి వీల్లేదు. ఈరోజే ఒక మంచి దినం, ఈరోజే ఒక అనుకూలమైన దినం. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడినట్లయితే మరలా నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు కట్టుకోగలిగితే, మరలా పడిపోయిన నీ బలిపీఠాన్ని నువ్వు కట్టుకోగలిగితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అందరం కూడా ఒక సిద్ధ మనసుతో ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన.
ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంన పడిపోయిన మా ఆత్మీయ జీవితాలు, పడిపోయిన మా బలిపీఠాలు, పడిపోయినటువంటి మా ప్రార్థనా జీవితం మరలా కట్టుకోవాలని, ఇదొక మంచి కార్యమని, ఇది ఈ దినమే ఆరంభించాలని మీరు మాట్లాడారయ్యా. మేమందరం కూడా పడిపోయిన మా స్థితులను మీరు లేవనెత్తే దేవుడవు గనుక ఏ పరిస్థితిలో ప్రభా మీ బిడ్డలు పడిపోయారో మీరు లేవనెత్తి మరలా కట్టమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి.